మన ఎర్త్లో ప్రతి చిన్న లైఫ్ ఫ్రమ్ స్మాలెస్ట్ మైక్రోబ్స్ టు కాలిఫోర్నియా రెడ్వుడ్స్ వరకు ప్రతి ఒక్కటి కార్బన్ బేస్డే ఉంటుంది. కార్బన్ అనే ఎలిమెంట్ ఎర్త్లో ఇట్ నైదర్ లూజెస్ ఆర్ నైదర్ గెయిన్స్. అది లూజ్ అవ్వదు, అది గెయిన్ అవ్వదు. అది ఓన్లీ అట్మాస్ఫియరిక్ లేయర్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని మనం కార్బన్ సైకిల్ అని అంటాం. ఆల్మోస్ట్ 16 బిలియన్ హెక్టార్ టర్న్స్ అనే కార్బన్ ఫారెస్ట్ హోల్డ్ చేస్తుంది. మెజారిటీ ఆఫ్ కార్బన్ని ఫారెస్ట్ ప్రపోర్షనేట్ హోల్డ్ చేస్తుంది. అండ్ 861 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ని వెజిటేషన్ అండ్ సాయిల్లో మనం యూస్ చేస్తూ ఉంటాం. కానీ రీసెంట్ డేటా ఆఫ్ బయోమాస్ నుంచి మనకి ఏం తెలిసింది అని అంటే ఆర్గానిక్ మాస్ ఆఫ్ కార్బన్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియాలో ఆర్గానిక్ మాస్ అనేది తగ్గుతూ వస్తుంది. దీన్ని కౌంటర్ చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ బయోమాస్ మెషిన్ ఏప్రిల్ 29న వెగాసీ రాకెట్ ద్వారా కోరా ఇన్ ఫ్రెంచ్ గయానాలో లాంచ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని 29th లాంచ్ చేస్తున్నారు. దీన్ని ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అంటే సన్ సింక్రనస్ ఆర్బిట్, మన న్యాచురల్ స్టార్కి సేమ్ పొజిషన్లో ఎట్ ది ఆల్టిట్యూడ్ ఆఫ్ 666 కిలోమీటర్స్ రేడియస్లో ఈ మిషన్ని మనం ప్లేస్ చేస్తున్నాం. సో మనకి ఈ మిషన్ ద్వారా మనం ఫారెస్ట్ని ఎలా మానిటర్ చేయొచ్చు అని అంటే సింథటిక్ ఆపరేటర్ రేడార్ ద్వారా మనం కార్బన్ ఇన్ఫ్లో కార్బన్ అవుట్ఫ్లోని ఎంత బ్యాలెన్స్ చేస్తున్నామో మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు.